హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు హీట్ గన్ను ఉపయోగించి, అలాగే మీకు హీట్ స్లీవ్ని ఉపయోగించి ప్రాపర్గా మనకి ఒక వైర్కి జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, ఇక్కడ క్రింపింగ్ చేసుకుని క్రింపింగ్ కూడా చేసి ఏ విధంగా ప్రాపర్గా జాయింట్ అనేది వేస్తామనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు గతంలో మన ఛానల్లో మీకు టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేది చెప్పాను వీడియో అనేది. ఒకసారి ఆ వీడియో కూడా నేను ఇక్కడ పైన కార్డ్స్లో కానీ అయితే ఎండ్ స్క్రీన్లో కానీ పెడతాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇది మనకి ఈ జాయింట్ అనేది మనకి ఇక్కడ నేను తీసుకున్నటువంటి వైర్ ఏంటంటే ఇది మీకు 10 స్క్వేర్ mm కాపర్ వైర్. ఇది 10 స్క్వేర్ mm కాపర్ వైర్కి నేను ఫ్లాట్స్లో స్టెబిలైజర్స్ అయితే వేస్తున్నాను. అక్కడ ఇన్పుట్ వైర్స్ RYB న్యూట్రల్ వైర్స్ అనేది ఐసోలేటర్ దాకా వచ్చి ఉంటాయి. స్టెబిలైజర్ అనేది అవుట్ సైడ్ కానీ లేకపోతే వాళ్ళకి ఎక్కడైతే అన్యూజువల్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో స్టెబిలైజర్ అయితే పెడతారు. కాబట్టి మనం వాటికి వైర్స్ అయితే జాయింట్ వేయాలి. వైర్స్ అనేది మనం జాయింట్ వేసుకోవాలంటే ప్రాపర్ జాయింట్ అనేది మనకి ఇది కూడా మీకు 10 స్క్వేర్ ఇది కనెక్టర్, ఇది కాపర్ కనెక్టర్, ఇది లేదా కాపర్ జాయింటర్ అని కూడా అనొచ్చు. ఇది మీకు వీటిని ఉపయోగించి మీకు జాయింట్ అనేది ఏ విధంగా వేస్తారో చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎగ్జాంపుల్గా మీకు ఈ వైర్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఎల్లో కలర్ వైర్ ఉందనుకోండి, మనం ఎల్లో కలర్ వైర్ వేసుకోవచ్చు, లేకపోతే రెడ్ కలర్ వైర్ అయినా వేసుకోవచ్చు. నేను ఎల్లోకి జాయింట్ అయితే చూపిస్తున్నాను మీకు. ముందుగా మీకు ఇక్కడ నేను సెంటర్ చేసి కట్ చేసుకుంటున్నాను. మీకు వైర్ని మీకు కట్ చేసుకుంటే మీకు 2 పీసెస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇందులో ఇది కాపర్ లీడ్స్ అనేది ఇందులో సగం వెళ్ళేలాగా, అందులో సగం వెళ్ళేలాగా అయితే చూసుకోవాలి. దానికి ఇక్కడ నేను ఎలక్ట్రీషియన్ నైఫ్ని అయితే తీసుకుంటున్నాను. ఇందులో సగం అయితే పెట్టుకుని ఇలాగైతే యూజ్ అవుతుంది. తర్వాత నైఫ్తో కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఒక 10 mm అయితే తీసుకోండి. 10 mm తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు దీని లెంత్ వచ్చి మీకు ఒక 25 mm అయితే ఉంటుంది. మీకు 10 స్క్వేర్ mm వైర్ అయితే వెళ్ళిపోతుంది. ఇది 10 స్క్వేర్ mm జాయింటర్. ఇది ఇలా మీకు ఈ స్లీవ్ అనేది తీసుకున్న తర్వాత ఇలాగైతే మీకు కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇది మీకు క్రింపింగ్ టూల్. ఇది క్రింపింగ్ టూల్. ఈ క్రింపింగ్ టూల్లో మనకి ఇక్కడ ఇది 16 స్క్వేర్ mm వరకు మీకు క్రింప్ అయితే చేస్తుంది. నేను ఇప్పుడు 10 స్క్వేర్ mmలో పెట్టి నేను క్రింపింగ్ అయితే చేస్తాను. మనకి ఈ విధంగా అయితే పెట్టుకుని ఇలా మనకి క్రింపింగ్ చేసుకుంటే మీకు క్రింపింగ్ అనేది ఇక్కడ మీకు లాక్ అయింది చూసారు కదా, మీకు 2 పంచింగ్లు అయితే వచ్చింది. అది మీకు చాలా గట్టిగా పట్టుకుంటుంది. గట్టిగా లాగినా మీకు రాదు. ఇలా మనకి క్రింపింగ్ అయితే అయిన తర్వాత ఆ పక్క వైర్ని కూడా ఆ సైడ్ అయితే పెట్టాలి. ఇప్పుడు మనకి చాక్తో ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే అవి మనకి ఇన్సులేషన్ అనేది ప్రాపర్గా కట్ అవుతుంది కాంబినేషన్ ప్లేయర్తో తీసుకుంటే. చాక్తో ఒకసారి కటింగ్ పూర్తయిన తర్వాత మనం కాంబినేషన్ ప్లేయర్తో లాగితే మీకు ప్రాపర్గా దీని సైజ్ అయితే వస్తుంది. అంటే మీకు ఎలక్ట్రీషియన్ నైఫ్ అంటారు కదా అది. తర్వాత ఇంకొక ఎండ్ అయితే ఉంది కదా, అందులోకి అయితే ఈ వైర్ని అయితే పెట్టుకుని మనం క్రింప్ చేసుకోవాలి. ఇది మీకు చిన్న ముక్కే కాబట్టి నేను మీకు ఇలా పెట్టేస్తున్నాను. అలా కాకుండా మీకు హీట్ స్లీవ్ ఉంది కదా, మనకి పెద్ద వైర్ని జాయింట్ చేసేటప్పుడు ముందుగానే ఈ హీట్ స్లీవ్స్ని అయితే యూజ్ చేయాలి. ఈ హీట్ స్లీవ్ అనేది 1 మీటర్ వచ్చి మీకు 50 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మీకు 8 mm ఉన్నటువంటిది స్లీవ్. ఇది 8 mm 10 mm స్లీవ్స్ అయితే ఉంటాయి. 16 mm ఇలాగ మనకి ఒక పక్కన మనకి జాయింట్ అనేది పూర్తయిన తర్వాత మనం స్లీవ్ అనేది పెట్టుకోవాలి. అంటే పెద్ద వైర్లకి మళ్ళీ మనం ఈ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్లీవ్ అయితే ఎక్కించలేం. ముందుగానే మనం స్లీవ్ అయితే పెట్టుకుని తర్వాత మీకు ఈ కాపర్ని అయితే ఇందులో పెట్టి అప్పుడు మనం జాయింట్ అయితే క్రింపింగ్ టూల్తో క్రింపింగ్ చేయాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు క్రింపింగ్. ఇలా మీకు 4 క్రింపింగ్స్ అయితే చేసుకోవాలి. మీకు 4 క్రింపింగ్స్ అయితే పడుతుంది. దీంట్లో 4 లేదా 5 అన్నా చేసుకోవచ్చు. ఇలా మీకు క్రింపింగ్ అయితే ఈ విధంగా అయితే మీకు కాపర్ అయితే మీకు పంచెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు పంచెస్ అయితే జరిగిన తర్వాత ఇది మీకు లాగారు అనుకుంటే రాదు, మీకు టైట్గా అయిపోతుంది జాయింట్ అనేది. ఓకేనా, ఇది మీకు జాయింట్. తర్వాత మీకు ఈ హీట్ స్లీవ్ అనేది ఈ జాయింట్ పైన అయితే పెట్టుకుని ఈ హీట్ గన్తో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అది కూడా మీకు ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇక్కడ నేను హీట్ గన్కి అయితే పవర్ని అయితే కనెక్ట్ చేశాను. పవర్ని అయితే కనెక్ట్ చేసిన తర్వాత హీట్ గన్కి మీకు ఇక్కడ ఆన్ చేస్తాను చూడండి. మీకు సౌండ్ అయితే మీరు నోటీస్ చేయవచ్చు. నేను 1లో అయితే పెట్టాను. ఇక్కడ మీకు ఫ్రంట్ అయితే హీట్ అవుతుంది. ఇక్కడ మీకు చేయి పెడితే వేడిగా కూడా వస్తుంది. తర్వాత మీకు ఈ స్లీవ్ అనేది మనం హీట్ చేయాలి. హీట్ చేస్తుంటే చూసారా మీకు స్లీవ్ అనేది ఎలా బెండ్ అవుతుందో. ఇది మీకు హీట్ గన్తో ఒక ఉపయోగం అనేది.
మీకు స్లీవ్ అయితే ఇంకా అయిపోయింది హీట్ అయితే. అంటే ఒకప్పుడు నేను లైటర్‌ని అయితే యూజ్ చేసేవాడిని. 10 రూపీస్ లైటర్ ఉంటుంది కదా! ఆ లైటర్ అయితే యూజ్ చేసేవాడిని. ఇప్పుడైతే హీట్ గన్ అయితే తీసుకున్నాము. హీట్ గన్ అనేది మీకు ఉపయోగించడం పూర్తయిన తర్వాత హీట్ గన్‌ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా మనకి కింద వైపు పెట్టామనుకోండి, ఈ ఎదర స్టీల్‌ది ఉంది కదా! అది మీకు హీట్ అవుతుంది. చాలా హీట్ అవుతుంది. కింద పెడితే మనకి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా మనకి ఫ్లోర్ మీద అలా నిలబెట్టుకోవాలి హీట్ గన్ను యూజ్ చేసిన తర్వాత. ఓకేనా? అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో హీట్ గన్‌ని ఉపయోగించి మనం ఏ విధంగా మనం స్లీవ్ అనేది హీట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాపర్‌గా వైర్‌కి అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్‌లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.